ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే హోమియోపతిలో ఎన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయో తెలుసుకుందాం. అందరికీ డౌట్‌గా ఉంటుంది. హోమియోపతిలో ఎన్ని మెడిసిన్స్ ఉంటాయి? ఏ మెడిసిన్ ఎలా తీసుకోవాలి? ఎన్ని విధాల మెడిసిన్స్ ఉంటాయి? అని చాలా మందికి డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో మనం మెయిన్‌గా మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై అయ్యేలాగా చేస్తాను. మెయిన్‌గా హోమియోపతిలో గ్లోబుల్స్ ఫార్మ్‌లో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం గ్లోబుల్స్ అంటాం లేదా పిల్స్ అని అంటూ ఉంటాం. అసలు ఈ పిల్స్‌ని ఎలా యూజ్ చేయాలంటే డాక్టర్ చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఆ నంబర్ ఆఫ్ పిల్స్‌ని మనం 4 పైన గాని లేదంటే 4 కింద భాగంలో గాని అంగిట్లో అని అంటుంటాం. ఇలా 4 పైన 4 కింద పెట్టుకొని అది కరిగిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఈ మెడిసిన్ పవర్ అనేది ఈజీగా మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ ఎలా తీసుకోవాలి? పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. అదే విధంగా ఈ మెడిసిన్ తీసుకునే టైంలో 15 మినిట్స్ ముందు, 15 మినిట్స్ తర్వాత వరకు ఎలాంటి ఫుడ్‌ని తీసుకోకూడదు. మెయిన్‌గా కాఫీ, టీని కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ఈ మెడిసిన్ పవర్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇలా మెడిసిన్ తీసుకునే ముందు కాఫీ, టీని అవాయిడ్ చేయాలి. అదే విధంగా ఈ మెడిసిన్ తీసుకునే టైంలో మన టంగ్ మొత్తం క్లీన్‌గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల ఈ మెడిసిన్ పవర్ అనేది మన బాడీలోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ డైల్యూషన్ మెడిసిన్ అంటాం. దీన్ని మనం ఎల్ఎం డైల్యూషన్ అంటాం. ఈ మెడిసిన్ ఎలా తీసుకోవాలంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్‌లో డాక్టర్ చెప్పిన క్వాంటిటీ ప్రకారం కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకొని మార్నింగ్, నైట్ 4 డ్రాప్స్ లాగా టీ గ్లాస్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు మన టంగ్ క్లీన్‌గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మదర్ టించర్ మెడిసిన్స్ అంటాం. ఈ మదర్ టించర్ అంటే డైరెక్ట్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మదర్ టించర్ మెయిన్‌గా ఎలా యూజ్ చేయాలంటే డాక్టర్ చెప్పిన ప్రకారం మార్నింగ్, నైట్ 10 డ్రాప్స్‌ని యూజ్ చేయాలి. టీ గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళల్లో మార్నింగ్ 10 చుక్కలు, నైట్ 10 చుక్కలు యాడ్ చేసుకొని ఆ టీ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని తాగుతూ ఉండాలి. అదే విధంగా ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మిగతా మెడిసిన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ మెడిసిన్‌కి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇలా కంటిన్యూగా మెడిసిన్స్ యూజ్ చేయడం మంచిది. ఇలా యూజ్ చేయడం వల్ల వాటర్‌తో డైల్యూట్ చేయడం వల్ల ఈ మెడిసిన్స్ అనేటివి ఈజీగా మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. ఇదొక టైప్ ఆఫ్ మెడిసిన్. నెక్స్ట్ టాబ్లెట్స్ ఉంటాయి హోమియోపతి మెడిసిన్‌లో. ఆ టాబ్లెట్స్ మనం ట్రిప్టోఫాన్ టాబ్లెట్స్ అంటాం. అంటే ఈ టాబ్లెట్స్ ని మార్నింగ్ డాక్టర్ చెప్పిన ప్రకారం 4 టాబ్లెట్స్ చొప్పున తీసుకుంటూ ఉండాలి. మెయిన్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అని తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి టైంలో ఈ టాబ్లెట్స్ అనేటివి 4 టాబ్లెట్స్ నాలుక పైన పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చప్పరించడం వల్ల ఆ మెడిసిన్స్ అనేటివి ఈజీగా మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు నాలుకతో చప్పరించలేకపోతే డైరెక్ట్‌గా టాబ్లెట్ వాటర్ ఫార్మ్‌లో కూడా తీసుకోవచ్చు. కానీ ఇదంత సేఫ్ ఎఫెక్టివ్ కాదు. మెయిన్‌గా చప్పరించడం వల్లనే ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది. ఇది ట్రిప్టోఫాన్ టాబ్లెట్స్ అని అంటూ ఉంటాం. దీంతో పాటు హోమియోపతిలో ఆయింట్మెంట్స్ అని, జెల్స్ అని కామన్‌గా ఉంటాయి. ఈ ఆయింట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎక్స్టర్నల్‌గా స్కిన్ డిసీజ్ ఏమైనా ఉన్నప్పుడు, పెయిన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్‌లో ఈ ఆయింట్మెంట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ఆయింట్మెంట్స్‌ని ఎక్స్టర్నల్‌గా మాత్రమే యూజ్ చేయాలి. అంటే పైన మాత్రమే యూజ్ చేస్తూ ఉండాలి. ఈ ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ స్కిన్ మొత్తం క్లీన్‌గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఈ ఆయింట్మెంట్స్‌ని మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ యూజ్ చేస్తూ ఉండాలి. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జెల్ ఫార్మ్‌లో ఉంటుంది. ఒకటి ఆయింట్మెంట్ టైప్‌లో ఉంటుంది. ఈ జెల్ ఫార్మ్‌లో ఉన్నది, ఆయింట్మెంట్ టైప్‌లో ఉన్నది 2 విధాలుగా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్ప్రే టైప్ ఆఫ్ మెడిసిన్స్. ఈ స్ప్రే టైప్ ఆఫ్ మెడిసిన్స్‌ని కూడా మనకి ఏదైనా పెయిన్ ఏదైనా ఉన్నట్టయితే లేదంటే ఎక్స్టర్నల్‌గా యూజ్ చేయడానికి స్ప్రే మెడిసిన్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ స్ప్రే మెడిసిన్స్‌ని డైరెక్ట్‌గా మనకి ఎక్కడైనా సపోజ్ ఇక్కడ పెయిన్ ఉందనుకోండి. ఈ పెయిన్ ఉన్న చోట మొత్తం క్లీన్‌గా ఉండేలాగా చూసుకొని దాంతో పాటు ఇక జస్ట్ ఒక 2 స్ప్రేస్ అలా చేస్తున్నట్టు జస్ట్ జెంటిల్‌గా రబ్ చేస్తూ ఉండాలి. ఇలా రబ్ చేయడం వల్ల మెడిసిన్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది మన బాడీలోకి. కాబట్టి స్ప్రే మెడిసిన్స్ కూడా ఇలా క్లీన్‌గా ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. దీంతో పాటు హోమియోపతిలో సిరప్స్ అని, క్రీమ్స్ అని చాలా ఉంటాయి. అందులో మెయిన్‌గా సిరప్స్ తీసుకున్నట్టయితే చాలా కండిషన్స్‌కి సిరప్స్ అని అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ సిరప్స్‌ని పెద్దవాళ్ళు ఒకలాగా, చిన్నవాళ్ళు ఒకలాగా తీసుకుంటూ ఉండాలి. చిన్న పిల్లలైతే 2 ఎంఎల్ సిరప్‌ని తీసుకుంటూ ఉండాలి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్. ఎప్పుడు మెడిసిన్స్ తీసుకున్నప్పటికి కూడా మనం టంగ్ అనేది క్లీన్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే విధంగా మెడిసిన్స్ తీసుకునే 15 మినిట్స్ ముందు, 15 మినిట్స్ తర్వాత ఎలాంటి ఫుడ్‌ని తీసుకోకూడదు. ఇది సిరప్. ఇదే విధంగా హోమియోపతిలో చాలా కాస్మెటిక్ మెడిసిన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మెయిన్‌గా షాంపూ అవ్వనివ్వండి, ఇది హోమియోపతిక్ షాంపూ అంటాం. ఈ షాంపూని మనం స్కాల్ప్ డిసీజెస్ ఏమైనా ఉన్నా హెయిర్ ఫాల్‌కి కానీ, డాండ్రఫ్‌కి కానీ యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఈ షాంపూ యూజ్ చేస్తున్నప్పుడు మన హెయిర్‌ని డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. అదే విధంగా ఈ షాంపూని మనకు వీక్లీ ట్వైస్ యూజ్ చేసినట్లయితే మనకి బెటర్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ షాంపూతో ఎలాంటి కెమికల్స్ ని మిక్స్ చేయకూడదు. డైరెక్ట్ గా ఈ షాంపూని మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ నార్మల్ గా బయట ఎలాంటి సన్ స్క్రీన్స్ అలా ఉంటాయో అవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్ తో ఉంటాయి. కానీ హోమియోపతిలో సన్ స్క్రీన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లో ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. ఈ నేచురల్ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సన్ కి ప్రొటెక్షన్ గా ఈ నేచురల్ సన్ స్క్రీన్ ద్వారా కూడా మనం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఎలాంటి ఇరిటేషన్ లేకుండా నేచురల్ గా సన్ నుంచి ప్రొటెక్షన్ పొందగలం. దీంతో పాటు ఫేస్ క్రీమ్స్ అని, ఫేస్ వాష్ అని కామన్ గా ఉంటూ ఉంటాయి. ఈ క్రీమ్స్ అనేటివి, ఫేస్ వాష్ అనేటివి రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతాం. మెయిన్ గా ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ అనేది క్లియర్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. కొంత అమౌంట్ ఈ ఫేస్ వాష్ తీసుకొని
మన స్కిన్ని జెంటిల్‌గా క్లాక్ వైస్‌లో కానీ, యాంటీ క్లాక్ వైస్‌లో కానీ రబ్ చేసుకుంటుండడం వల్ల మనకున్న డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయ్యేలాగా చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్‌లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయడం జరగదు. అదే విధంగా ఫేస్ వాష్ తర్వాత ఫేస్ క్రీమ్ యూజ్ చేయడం మంచిది. ఇలా ఫేస్ క్రీమ్స్ అనేటివి రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల బ్లాక్ స్పాట్స్ కానీ, డార్క్ పింపుల్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇవే కాకోకుండా హోమియోపతిలో సోప్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇదే కాకుండా హోమియోపతిలో సోప్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ సోప్స్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్ కాకుండా నేచురల్‌గా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతిక్ మెడిసిన్స్‌లో గ్లోబుల్స్ ఉంటాయి, డైల్యూషన్స్ ఉంటాయి, మదర్ టించర్స్ ఉంటాయి. అదే విధంగా కాస్మెటాలజీ ప్రకారం కూడా చాలా మెడిసిన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ టాబ్లెట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇదొక విటమిన్ టాబ్లెట్. ఈ విటమిన్ టాబ్లెట్‌ని ఎవ్రీడే మార్నింగ్ ఒక టాబ్లెట్ తీసుకోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఆ విటమిన్ డెఫిషియన్సీని మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది డాక్టర్ చెప్పిన ప్రకారమే వేసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ టాబ్లెట్స్ అనేటివి తినక ముందు యూజ్ చేస్తూ ఉండాలి. టంగ్ మొత్తం క్లీన్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టాబ్లెట్స్ తీసిన 10 మినిట్స్ వరకు ఎలాంటి కాఫీ టీ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా మెడిసిన్ అనేది మన బాడీలోకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి కామన్ గా అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఇంకా హోమియోపతిక్ మెడిసిన్స్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి. ఫిడికస్ హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ప్రోడక్ట్ లో మెడిసిన్స్ అనేవి ప్రతి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఫిడికస్ హోమియోపతి ఆ ప్రతి కంపెనీస్ నుంచి బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉన్నట్టయితే ఆ డిసీజెస్ కి హోమియోపతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అదే విధంగా ఫిడికస్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.